ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలిలో ఉన్నాం. అయితే 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కదా, ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? 3 జనసేన, టీడీపీ, బీజేపీ తరపున కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరపున ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలు ఎవరి సైడ్ మగ్గు చూపాలి అనుకుంటున్నారు అనేది మనం ప్రజల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అనేక పథకాలు ఇస్తున్నారు కదా, సార్వత్రిక ఎన్నికలకి ఎవరు ప్రజల్ని అగ్రస్థానంలో నిలుపుదామనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకున్నారు? మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. పోటీగా జరుగుతున్న ఎన్నికలు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మేము బాగా అనుకునేది ఏముందండి, ఎవరు ఇచ్చినా ఒకటేను. కాకపోతే వస్తుంది అనుకుంటున్నాం. ఏది వస్తుంది అనుకుంటున్నారు? అదే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు 2024లో? టీడీపీ వస్తుంది పక్క. అంటే జగన్ అన్న చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నా, స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నారు కదా, అన్ని పథకాలు ఏం రావట్లేదా మీకు? ఓకే, స్కూల్ అంటే ఓకే, అభివృద్ధి లేకుండా ఎందుకు, ఉద్యోగాలు ఏం లేకుండా డబ్బులు ఇచ్చేదేనా? అంటే నెక్స్ట్ ఎవరు? అయితే టీడీపీ అంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, ఐటీ అన్నీ తెస్తాడు కాబట్టి ఆయన ఓకే. అంటే ఇంతకు ముందు ఉన్నారు కదా, ఇంతకు ముందు కూడా టీడీపీ ఉంది, కాదనుకొని వైసీపీని గెలిపించారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి జరిగితే అదే కావాలి, వైసీపీ కావాలి. అభివృద్ధి లేనప్పుడు ఎందుకమ్మా ఎన్ని డబ్బులు ఇచ్చి వేస్ట్. 2024 ఎన్నికలకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వము జగన్ వచ్చాడు, జగన్ వస్తే మాకు ఏమి చేయలేదు. మరి ఇప్పుడు జగన్ వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు మాకు? అంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా, మీకు ఇల్లు ఇవ్వలేదా? సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు? ఇలా మాకు అసలు ఇల్లే ఇలా 100 అంత ఇస్తే మేము ఇంకేదైనా తెచ్చుకొని పంపలు వేపుకుంటాంగా. మరి ఇప్పుడు జగన్ వస్తే మమ్మల్ని ఏం చేస్తాడా? మా కిడ్నీలు అమ్ముకుంటాడా? ఓకే, ఎందుకు మీకు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నారు కదా, అవి కూడా మీకు రాలేదు? మాకు రాలా, మాకు అలా పింఛనే వస్తుంది. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వం అయినా ఆయన వచ్చి మా అన్ని మంచి చేసి కాలనీ వదిలితే ఆయన వస్తేనే మంచిది. ఆయన రాకపోతే ఆయన ఇష్టం చేయకపోయినా ఆయన చేయలేదు. సరే, ఆయన చేయలేదని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారా మరి? అంటే ఆయన కాకపోతే ఇంకొకరు కావాలనుకుంటారు కదా. అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళే. సరే అమ్మ, ఓకే, థ్యాంక్ యూ. అలాగే రండి, అడిగి తెలుసుకుందాం. ఇంకా మనతోటి ఇక్కడ ఎవరైనా ఉన్నారు. సార్, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పండి. దాని గురించి కామెంట్స్ ఏం లేవు. అంటే అలా కాదు, అన్నీ పోటాపోటీగా జరుగుతున్నాయి కదా, 3 పార్టీలు ఒకలాగా. ఇప్పుడు జగన్ ఒక్కటి నేను సిద్ధం అంటూ నేను ఒక్కడనే వస్తానని చెప్తున్నారు. అంటే ఏ ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగింది? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచారు, పోయినసారి జగన్ గెలిచారు. అలాగే నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకు సార్? అంటే ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి, స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తున్నాను అంటున్నారు కదా జగన్ గారు. అంటే టీడీపీ వస్తే ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారు? జనాల్లో నెగిటివిటీ వచ్చేసింది. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.